రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీపైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పైన చూపుతున్న అభిమానానికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియపులంక పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన మార్గాని అమ్మాని ఏడుకొండల కుమార్తె మారిశెట్టి పద్మావతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో ప్రమాణ స్వీకారం చేసిన ధృవీకరణ పత్రం అందజేసి చిరు సత్కారం చేశారు. రూరల్ ప్రజలు జనసేన పార్టీపై ఎనలేని అభిమానాన్ని చూపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. వారి సంక్షేమానికి అభివృద్ధికి ఎల్లప్పుడూ జనసేన పార్టీ తరపున కృషి చేస్తామన్నారు. ఈ ఎన్నికలకు సహకరించిన కూటమి పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, స్థానిక ఎంపీటీలు, పంచాయతీ వార్డు మెంబర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎంతో ఆత్మీయంగా అభిమానంగా ఆదరిస్తున్నటువంటి ఎవరి మంది గ్రామ ప్రజానికానికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనందరికీ కూడా చాలా ఆనందకరమైన రోజు. కారణం ఏంటంటే ఒక సహృదయుడు అందరితో కలిసిమెలిసి ఉండి మంచి పేరు తెచ్చుకుని ఏ రకమైనటువంటి మచ్చాలైనటువంటి వ్యక్తిగా మీ అందరి ఆదరాభిమానాల్ని విశేషంగా చూరగొన్నటువంటి మార్గాని ఏడుకొండల గారు, ఆయన మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి భార్యని సర్పంచ్గా నిలబెట్టి అదేవిధంగా జెడ్పీటీసీగా కూడా నిలబెడితే 2 స్థానాల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని మీరందరూ అందించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ముఖ్యంగా భగవంతుడు చిన్నచూపు చూసి వారు మరణించడం, ఆమె మరణించిన తర్వాత కొన్ని పరిణామాలు ఈ గ్రామానికి జరగడం, ఈ పరిణామాల్లో ఒక రకంగా చెప్పాల్సి వస్తే మనందరి ఆత్మీయులైనటువంటి మార్గాని ఏడుకొండల గారికి కొంత అన్యాయం జరిగిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నా మనసులో మాటగా చెప్తున్నాను. అయితే ఇవాళ మళ్లీ అదే భగవంతుడు కరుణించి ఈ ఎన్నికల ప్రక్రియలో